అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే ముఖ్యంగా ఇందులో మేల్ ఫీమేల్ రేషియో అనేది జనరల్గా వస్తుంటుంది. ఈ డిజిటల్ ఇండియాకి సంబంధించి 2023 డేటా ప్రకారం మనకు ఉన్నటువంటి సమాచారం ఏం తెలుస్తూ ఉందంటే, 100కి మేల్ అంటే పురుషులు 57% ఈ డిజిటల్ మీడియాను ఉపయోగించుకుంటుంటే మహిళలు 33% ఉపయోగించుకుంటున్నారనేది మేము డేటా అర్థమవుతుంది. దాని తర్వాత ఈ సెల్ ఫోన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా అగ్రిగేట్ చేసి చెప్తా ఉన్నాను. ఈ దేశవ్యాప్తంగా అగ్రిగేట్ చేసి చెప్పినప్పుడు 100కి 71% మగవాళ్ళు ఈ డిజిటల్ ఫోన్లు మనం వాడుతుంటే ఆండ్రాయిడ్ ఇటు ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉంటే మహిళలు 100కి 46% వాడుతూ ఉన్నారు. ఇంకైతే చెప్పుకుంటూ వెళ్ళాల్సి వచ్చినప్పుడు అంటే మన అక్షరాస్యత అంటే సంతకం చేస్తే మామూలు అక్షరాలకు సంబంధించి వచ్చినప్పుడు అన్ని అక్షరాస్యులు అంటాం. కానీ డిజిటల్ అక్షరాస్యత అంటే దానికి సంబంధించినటువంటి కంప్యూటర్ వాటికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. సో ఇది మగవాళ్ళు 100కి 48% ఉంటే ఫీమేల్ ఏదైతే ఉందో మహిళలు 20% దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దాని తర్వాత కోడింగ్కి సంబంధించి వచ్చినప్పుడు ఇదంతా సాఫ్ట్వేర్ విభాగంగా మనం భావించవచ్చు. ఫీమేల్ మేల్ రేషియోస్ తీసుకున్నప్పుడు డిఫరెన్స్గా ఉన్నాయి. సో ఫీమేల్ రేషియోని మనం తీసుకుంటే 10 నుంచి 15% ఈ రేషియో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక ఈ డిజిటల్ ఇండియా, డిజిటల్ మీడియా, డిజిటల్ సెక్టార్ని మనం తీసుకున్నప్పుడు ఈ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికీ 34% మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నట్టు అర్థమవుతుంది. మ్యాక్సిమం మహిళలకు సంబంధించి 14% గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం ఇండియన్ జీడిపి ఏదైతే ఉందో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జాతీయ ఆదాయం అని తీసుకోండి. నేషనల్ ఇన్కమ్ తీసుకున్నప్పుడు నేషనల్ ఇన్కమ్లో జాతీయ ఆదాయంలో ఈ డిజిటల్ సెక్టార్కి సంబంధించి ఆదాయం ఎంత వస్తుందని అంటే దాని వాటా, జాతీయ ఆదాయంలో వాటా ఎంత వస్తుందా అంటే ఇది 0.5 నుంచి 1.5 మాత్రమే ఉన్నది. అంటే ఇది 98.5% దాకా ఇతర రంగాల నుంచి వస్తుందని తెలుసుకోవచ్చు. డిజిటల్ మారుతున్న కాలమానాల పరిస్థితుల రీత్యా ప్రపంచ స్థాయిలో ప్రపంచం ఒక కుగ్రామమైనటువంటి నేపథ్యంలో మనం డిజిటల్ సెక్టర్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం అవుతుందని తెలియజేసుకుంటూ ఇది లేటెస్ట్ డేటాగానే భావించవచ్చు. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ ఉన్నాను.